ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. డిప్యూటీ సీఎం స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే నేను ఏం చెప్పాలి? అదే వివేకవంతుడిగా మారి కొంత లౌక్యము కొంత ఆ విధమైనటువంటి ఆలోచనకు వచ్చిండు అనుకున్నా కానీ ఇది రాష్ట్రాల మధ్యలో ఒక చిన్న డైలాగ్ డిఫరెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా మా నరదృష్టితో మీ చెట్లెండిపోతున్నాయంటే మమ్మల్ని అందరినీ అవమానపరిచినట్టే. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఇది పొరపాటు. తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వాడుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన మీరు తెలంగాణ పట్ల ఇట్లా మాట్లాడడం మీకు తగదు. ఫిలింలో హీరో ఒకటే కాకుండా ఒక పొలిటికల్గా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు లేదా ప్రాంతాల మధ్య ఈ విధంగా డిస్టర్బెన్స్ చేసి ఏదో అక్కడ మైలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అది రాజకీయ లక్షణం కాదు. దయచేసి ఈ వర్డ్స్ వాపస్ తీసుకోవాలా. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. 2 రాష్ట్రాలే కాదు భారతదేశం మొత్తం కూడా సమృద్ధిగా ఉండాలి, చల్లగా ఉండాలి కోరుకుంటాం. తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర అయినా ఇంకెవరైనా తెలుగు మాట్లాడే ప్రపంచం ఎక్కడైనా అందరం సంతోషంగా ఉండాలి. కోనసీమ చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలి. తెలంగాణ పచ్చగా ఉండాలి, అందరం పచ్చగా ఉండాలి. అందరి భవిష్యత్తు యువత భవిష్యత్తు బంగారుమయం కావాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయినట్టున్నారు. ఇంకా సినిమా యాక్టర్ లాగా ఆ రకమైన మాట్లాడు సబబు కాదు. వెనక్కి తీసుకోవాలి మాటలు. తెలంగాణ దృష్టి పడ్డదని దిష్టి తగిలిందని మాట్లాడు చాలా తప్పు. కోనసీమ ఎప్పటి కూడా పచ్చగనులను కోరుకునే వ్యక్తులం మేము. ఆయన మంత్రి ఏ రాజకీయం కోసం మాట్లాడో తెలియదు. మాట్లాడు తక్షణం వెనక్కి తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నిజంగా కూడా చాలా బాధాకరం. ఈ ప్రాంతంలోనే వాళ్ళ అన్నగారు కానీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తెలంగాణ ప్రజలు నైజాం నుంచి ఆదరించారు కాబట్టి మీరు హీరోలుగా చెలమని తెలంగాణ సొత్తును అంతా కూడా దాచుకొని ఇవాళ ఆ రకంగా మాట్లాడడం చాలా దారుణం. ఎమ్మడే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సినిమాను కూడా ఆడనీయకుండా తెలంగాణ అన్ని పార్టీలు తెలంగాణ యువకులు మీకు బుద్ధి చెప్తారు. తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.